నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. ప్రొఫెసర్ కోదండరాంకి విద్యాశాఖ మంత్రిగా నియమిస్తున్నట్టు తెలుస్తుంది. సో దీనిపైన అధికార ప్రకటన కూడా ఒక వారంలోనే రానున్నట్టు తెలుస్తుంది. సో ఇటు ప్రొఫెసర్ కోదండరాం చూసుకుంటే రీసెంట్గా ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇటు తెలంగాణ బలిదశ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం అండ్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జన సమితి అనే పార్టీ పెట్టి అండ్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ నా నేపథ్యంలో ఆ టైంలోనే రేవంత్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఖాళీగా ఉన్న విద్యాశాఖ మంత్రి బాధ్యతలు కూడా అప్పగించే యోచనలు ఉన్నారు. ఎందుకంటే ఇటు ప్రొఫెసర్ కోదండరాం చూసుకుంటే ఇటు ప్రొఫెసర్గా ఉన్న అనుభవం కూడా ఇటు విద్యాశాఖ మంత్రిగా చాలా అవసరం అవుతుంది, బాగుంటుంది అనే నేపథ్యంలో సో అతనికి ఈ పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి తెలుస్తుంది. అండ్ దీనిపైన కూడా త్వరలోనే అధికార ప్రకటన కూడా రానున్నట్టు వస్తున్న సమాచారం అనమాట. సో ఇంతకుముందు చూసుకుంటే ఇటు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తున్నట్టు ఒక టాక్ కూడా నడిచింది ఆ టైంలో. కానీ తర్వాత దాన్ని మాజీ డీజీపీ అయిన మహేందర్ రెడ్డికి ఇచ్చేశారు. సో ఇప్పుడు ఈ ప్రొఫెసర్ కోదండరాంని ఏదైతే విద్యాశాఖ మంత్రి ఏదైతే ఖాళీగా ఉన్న మంత్రివర్గానికి భర్తీ చేసే నేపథ్యంలో ఉన్నారు. సో ఇది అంతా కూడా మనకి నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందే జరిగిపోవాలి. అండ్ ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందే ఇటు ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా భర్తీ చేసేసి అండ్ నామినేటెడ్గా ఉన్న పదవులను కూడా కంప్లీట్ చేసేసి అండ్ ఇటు చూసుకుంటే 54 ఏదైతే చైర్మన్ పదవులు ఉన్నాయో సో వాటిని కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే అన్నీ భర్తీ చేసేసి అండ్ ప్రభుత్వం కంటిన్యూగా సాగాలని చెప్పేసి యోచనలు ఉన్నట్టు తెలుస్తుంది.